నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ సోలార్ పవర్ ఏదైతే ఉందో వీటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ వినిపించిన పేరే ట్రూజాన్ సోలార్ బై సన్టెక్ అండి. రెసిడెన్షియల్ పర్పస్లో, కమర్షియల్ పర్పస్లో కావచ్చు, అలాగే ఇండస్ట్రియల్ పర్పస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎంతో బెనిఫిట్స్ అందిస్తుంది ఇలా మనం గ్రిడ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం వల్ల అని తెలుసుకున్నాను. రీసెంట్గా మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ కూడా చేశారు. అప్పుడు అనిపించింది కామన్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తెలిస్తే బాగుంటుంది కదా అని. తెలుసుకుందాం ఈ కంపెనీ గురించి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రూజాన్ సోలార్ బై సన్టెక్ ఫౌండర్ అండ్ ఎండి సురేష్ గారు. వారితో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే అండి. కమర్షియల్ స్పేస్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అండి, సిస్టమ్లు అన్నీ వర్క్ అవుతాయి, కరెంట్ బిల్ బాగా వస్తుంది, వీళ్ళకి మంచి స్పేస్ ఉంది పైన, అలాంటి వాళ్ళు ఎలా యూస్ చేసుకోవచ్చు ఈ గ్రిడ్ని, ఎలా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవచ్చు? కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ హై పేయింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. లైక్ అంటే రెసిడెన్షియల్ అయితే మనం 7-8 రూపాయలు యూనిట్కి పే చేస్తాము, ఇండస్ట్రియల్ అయితే ఒక 7-8 రూపాయలు పే చేస్తారు. కమర్షియల్కి వచ్చేసరికి 10 రూపీస్ పర్ యూనిట్ ఉంటుందండి. ఛార్జెస్ అన్ని బట్టి 11 రూపీస్ పర్ యూనిట్ మనం పే చేస్తాం. ఎందుకని సార్? అంటే కమర్షియల్కి డిపార్ట్మెంట్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్న అంటే ఫిక్స్ చేసిన టారిఫ్ అది. సో దాని ద్వారా వాళ్ళు ఎక్కువగా పే చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీసే కాకుండా పెద్ద పెద్ద కంపెనీసే కాకుండా చిన్న చిన్న ఆఫీసెస్ కూడా ఇప్పుడు ఒక షోరూమ్స్ ఉన్నాయి. దేర్ థౌజండ్స్ ఆఫ్ షోరూమ్స్ ఇన్ ద మార్కెట్. తర్వాత చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, కమర్షియల్ ఆఫీసెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా 10 రూపీస్ ప్లస్ స్లాబ్ లోనే ఉంటారు, కమర్షియల్ కిందనే వస్తుంది. సో వాళ్ళు ఎంతైతే రూఫ్ ఉందో ఆ రూఫ్ మీద వాళ్ళు సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మనకి ఎన్ని యూనిట్స్ యావరేజ్ వస్తుంది, సో మనం ఎంత ప్లేస్ ఎంతనే ఉండనియండి, అంటే ఈవెన్ 50% మనం అడ్జస్ట్ చేసుకున్నా సరిపోతుంది అనుకున్నా కూడా పెట్టేసుకోవాలి సోలార్. ఎందుకంటే 50% ఈజ్ ఆల్సో సేవింగ్. మనకు ₹1,00,000 బిల్ వస్తుంది, కానీ మన ప్లేస్ ఎంతైతే కమర్షియల్ అనగానే ప్లేస్ తక్కువ ఉంటుంది. సో ఎంతైనా అవనియండి 30% సేవ్ అవుతుందన్నా పెట్టేసుకోవాలి. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్, చాలా మందికి తెలియంది కమర్షియల్లో అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఏదైతే పర్మిషన్స్ తీసుకుంటామో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, పైన మనకు ఒక 3 floors 4 floors అని మనకు పర్మిషన్ ఇస్తారు జిహెచ్ఎంసీ. సో పైన మనం సోలార్ పెట్టుకోవాలనుకున్నప్పుడు షెడ్ వేసుకోవచ్చండి, దానికి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. సో దానివల్ల ఒక ఫ్లోర్ వాళ్ళకి అడిషనల్గా వచ్చినట్లే. సో ఆ షెడ్ వేసుకొని దానిపైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం ద్వారా మనము దాన్ని ఒక అడిషనల్గా దాన్ని ఒక కెఫ్టీరియా లాగా కింద కావచ్చు, లేకపోతే ఒక అడిషనల్ ఆఫీస్ స్పేస్ కింద కానీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజ్ కూడా ఉంది. సో వీళ్ళకు కూడా డిప్రిసియేషన్ బెనిఫిట్ వస్తుంది, తర్వాత జిఎస్టీ ఇన్పుట్ వస్తుంది, ప్లస్ పే బ్యాక్ పీరియడ్ డెఫినెట్ గా ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్కి ఎంతైతే ఉందో అదే రేట్లో వీళ్ళ పే బ్యాక్ పీరియడ్ ఇంకా తక్కువలోనే వచ్చేస్తుంది. సో అందరికంటే ఎక్కువగా కమర్షియల్ వాళ్ళకు దీనివల్ల బెనిఫిట్ ఉందండి. సో ఇక్కడ మా దగ్గర ఏంటంటేనండి, సన్టెక్ లో ప్రతి డివిజన్ లో కూడా ఇప్పుడు సేల్స్ తీసుకుంటే మాకు కన్జ్యూమర్స్ కి, అంటే ఈ ఇళ్లకు పెట్టుకునే సోలార్ కి ఒక సపరేట్ టీం ఉంది, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి ఒక సపరేట్ టీం ఉంది. అంటే వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ 100% ఉంటుంది. అంటే టెక్నికల్ గా కూడా మనం పోయి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఆ స్కిల్, అంటే క్యాలిబర్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనే మేము కస్టమర్స్ దగ్గరికి పంపిస్తాము. సో ఆ సైట్ ని వాళ్ళే చెక్ చేసుకుంటారు, ఎంత ఇన్స్టాల్ చేయాలి, ఎంత చేయాలి, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయటము. చేసిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద మేము మీకు ఆ కన్జ్యూమర్ తోటి మేము కనెక్ట్ చేస్తాం అనమాట. సో దీన్ని మొత్తానికి కూడా ఇండస్ట్రీకి ఒక సపరేట్ టీం ఉంటుంది. ఎందుకంటే ప్రతి దానికి కూడా వాళ్ళ ఎక్స్పర్టైజ్ మారిపోతుంది అనమాట. ఇండస్ట్రియల్కి ఒకలాగా ఉంటుంది, కమర్షియల్కి ఒకలాగా ఉంటుంది, రెసిడెన్షియల్కి ఒకలాగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో ఏంటంటే కామన్గా అన్ని చేస్తుంటారు. సో దాంట్లో ఏమవుతుందంటే డిజైనింగ్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీకి డిజైన్ చేస్తున్నాను, సో దాంట్లో ఏసీ కేబుల్ ఉంటుంది, ఏసీ ఎంత డిస్టెన్స్లో వెళ్తుంది, ఎలా దాన్ని రూట్ చేయాలి, ఈ స్ట్రింగింగ్ ఎట్లా ఉంటుంది, సోలార్ ప్యానెల్స్ మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని మొత్తం మేము 3Dలో ముందే డ్రాయింగ్స్ చేసి కన్జ్యూమర్కి ఇస్తాం. మేము ఒకటి మీకు అంటే అది చూస్తే మీకు మన సిస్టమ్ పెట్టిన తర్వాత ఎలా కనిపిస్తుందో అలాగా మీకు మొత్తం అర్థమైపోతుంది. ఎంత జనరేషన్ అవుతుంది, ఏ నెలలో ఎంత జనరేషన్ అవుతుంది, ఆ తర్వాత మీకు ఓవరాల్గా ఎంత సేవింగ్స్ వస్తాయి, ఎన్ని సంవత్సరాల్లో పే బ్యాక్ పీరియడ్ వస్తుంది, ఎవ్రీథింగ్ వి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అనమాట. సీజన్ జనరల్ గా జనరేషన్ ఎప్పుడైనా అవుతుందండి. వర్షాకాలంలో జనరేషన్ తక్కువ అవుతుంది. ఏ రోజైతే వర్షం పడుతుందో ఆ రోజు మాత్రం జనరేషన్ తక్కువ ఉంటుంది. బట్ వర్షాకాలంలో కూడా మనకి ఫుల్ డే రెయిన్స్, ఫుల్ మంత్ ఉండే చాలా తక్కువ. మనకు ఒక 2-3 అవర్స్ రెయిన్ పడుతుంది, తర్వాత మళ్ళీ ఎండ్ వస్తుంది. సో అప్పుడు మళ్ళీ జనరేషన్ అవుతుంది. కాకపోతే ఓవరాల్ గా మీరు తీసుకుంటే 3 సీజన్స్ లో వర్షాకాలంలో జనరేషన్ తక్కువ ఉంటుంది, కానీ ఎండాకాలంలో జనరేషన్ ఎక్కువ అవుతుంది. అది యావరేజ్ అయిపోతుంది. మేము దానికి 12 months యావరేజ్ తీసుకొని మేము సజెషన్ చేస్తాం అనమాట సిస్టమ్. సో ఇవి ముందు ఒక క్లారిటీ ఉంటే వాళ్ళు యూజ్ చేసుకోవడం. ఇప్పుడు వేరే ఒక దగ్గర ప్లేస్ చేసాం సార్, మళ్ళీ ఆ ప్లేస్మెంట్ మార్చాలి అని అనుకుంటే గనక ఏంటండి ప్రాసెస్?
ఇది వెరీ సింపుల్ అండి, కంప్లీట్గా సిస్టమ్ రీప్లేస్ చేసుకోవచ్చు, ఏమి కూడా మనకి లాస్ లేదు. హార్డ్లీ ఒక సిస్టమ్ కాస్ట్లో ఒక 5% మనకి అడిషనల్గా కాస్ట్ అవుతుంది రీప్లేస్మెంట్కి. ప్యానల్స్ వాడుకోవచ్చు, ఇన్వర్టర్ వాడుకోవచ్చు, కేబుల్స్ వాడుకోవచ్చు, ప్రతిదీ కూడా యాజ్ టీజ్గా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. కొంతమంది వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు, ఒక ఫ్లోర్ వేసుకున్న తర్వాత దాని పైకి షిఫ్ట్ చేస్తారు, అలా కూడా జరుగుతుంటాయి. మాకు చాలా మంది అట్లా కూడా అడుగుతుంటారు. మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయితే మేము నామినల్ కాస్ట్లో చేసేస్తాము. ఈవెన్ థర్డ్ పార్టీ కస్టమర్స్ అయినా కూడా వీ డూ ఇట్ ఎట్ ఎ వెరీ లెసర్ కాస్ట్. అండ్ యాజ్ వీ డూ ఎవ్రీథింగ్ ఇన్ హౌస్, మా సొంత ఇన్స్టలేషన్ టీమ్స్ తోటి మేము చేస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. సో క్వాలిటీ పరంగా కానీ సర్వీస్ పరంగా కానీ వీఆర్ డెఫినెట్లీ ద బెస్ట్ ఐ కెన్ సే. సురేష్ గారు, పిఎం సూర్య గారు వీటి గురించి వివరించండి, అసలు ఏంటండి ఇది? పిఎం సూర్య గారు అనేది ప్రైమ్ మినిస్టర్ సూర్య గారి యోజన. సోలార్ పెట్టుకోవాలి ఇళ్లకు, అంటే మ్యాక్సిమం ఇళ్లకు సోలార్ వెళ్ళాలి అనే దృష్టితోటి ఈ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందండి, పిఎం సూర్య గారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ గారు పర్సనల్గా ఆయన మానిటర్ చేస్తున్న స్కీమ్ ఇది. సో ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా ఇండియా మొత్తం కూడా సబ్సిడీస్ ఏదైతే ఇందాక నేను చెప్పానో ఈ సబ్సిడీస్ మొత్తం కూడా ఈ స్కీమ్కి సంబంధించినవి. సో వీటిని ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా ఆ స్టేట్స్ కన్సర్న్ డిస్కామ్స్ ద్వారా, మన తెలంగాణ ఏపీ తీసుకున్నట్లయితే ఇప్పుడు టీఎస్ఎస్పీడీసీఎల్ కానీ, ఎన్పీడీసీఎల్ కానీ, ఏపీఈపీడీసీఎల్ కానీ, సిపిడిసిఎల్ కానీ, వీళ్ళందరూ కూడా వీటిని మానిటర్ చేస్తూ వాళ్ళ ద్వారా ఈ స్కీమ్ని తీసుకెళ్తున్నారు. సో ఈ సబ్సిడీ ఏదైతే 78,000 రూపాయల సబ్సిడీకి సంబంధించింది ఈ పిఎం సూర్య గారి ప్రోగ్రామ్ అండి. సో దీని ద్వారానే యాక్చువల్గా అవేర్నెస్ బాగా పెరిగింది. ఈ 2-3 years లో ఈ స్కీమ్ ద్వారా చాలా అవేర్నెస్ పెరిగిందండి. అంటే అలవాటు చేయాలి, తెలియాలి పబ్లిక్ అని అంటే గనుక. అవునండి. ఇప్పుడు ఏమైపోతుందంటేనండి, ఈ సోలార్ అనేది ఇంత ముందు ఒక లగ్జరీ కానీ డబ్బున్నోళ్ళ దగ్గరే ఉండేది అనేది ఉండేది. ఇప్పుడు ఇంత ముందు కూడా మనం చిన్నప్పుడు చూస్తే ఏసీలు కానీ కార్లు కానీ ఓన్లీ బాగా రిచ్ పీపుల్ దగ్గర ఉండేవి అనేది ఉండేది. ఇప్పుడు ఈ లోన్స్ ద్వారా కావచ్చు, ఇన్కమ్ లెవెల్స్ పెరగడం ద్వారా కావచ్చు, అవేర్నెస్ పెరగడం ద్వారా కావచ్చు, ఈవెన్ ఏసీలు తీసుకుంటే ఇవాళ రూరల్లో విలేజెస్లోకి వెళ్ళినా కూడా ఎయిర్ కండిషన్ అనేది ప్రతి ఒక్క ఇళ్ళలో కామన్గా ఉంటుంది. సో అలానే ఇప్పుడు సోలార్ కూడా ఒక కమ్యూనిటీ అయిపోతుందండి. ఇల్లు కట్టుకున్నాము అంటే సోలార్ పెట్టుకోవాలి అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇవాళ ఉన్న టారిఫ్ రేపు 10 రూపాయలు అవ్వచ్చు, 12 రూపాయలు అవ్వచ్చు, కాస్ట్ ఆఫ్ ద యూనిట్ పెరుగుతుందండి. ఎందుకంటే శాలరీస్ ఈవెన్ డిస్కౌంట్స్కి కూడా వాళ్ళ కాస్ట్ పెరుగుతూ వస్తుంది. సో వాళ్ళ శాలరీలు పెంచుతూ ఉంటారు, కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ కూడా పవర్ది పెరుగుతుంది. ఇప్పుడు ఈ కోల్ షార్టేజెస్ వస్తున్నాయి, హైడ్రల్ షార్టేజెస్ వస్తున్నాయి, దానివల్ల ఏమవుతుందంటే పవర్ కాస్ట్ పెరుగుతుంది. సో అప్పుడు మనం సోలార్ పెట్టుకోవడం ద్వారా ఈ 10 నుంచి 12 రూపాయలు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు, ప్లస్ రేపు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈవీ కార్ ఉంటుందండి, ఎలక్ట్రిక్ వెహికల్ ఉండాల్సిందే. ఇప్పుడు మనకి స్లోగా పెరుగుతూ ఉంది. ఇంకొన్ని రోజులు అయితే ఇప్పుడు ఎట్లయితే డీజిల్ కార్స్ అన్ని పోయి పెట్రోల్ కార్స్ స్టార్ట్ అయినాయో, అలాగా పెట్రోల్ కూడా వెళ్ళిపోయి మీకు ఓన్లీ ఈవీ కార్స్ వస్తాయి. సో నేను చైనా రెగ్యులర్గా వెళ్తుంటానండి. సో అక్కడ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వెహికల్స్ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ, మొత్తం 90-95%. సో ప్రతి ఒక్క ఇంటి మీద కూడా కంపల్సరీ సోలార్ సిస్టమ్ ఉంటుంది. సో మనకు ఒక 10 కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 3 కిలోవాట్లు ఈవీకి వెళ్ళిపోయినా 7 కిలోవాట్లు మన ఇంటికి పెట్టుకున్న కంప్లీట్ కరెంట్ బిల్లు, మన కారు ఫ్రీగా నడుస్తుంది, ఇంట్లో ఉన్న కరెంట్ ఎక్విప్మెంట్స్ కూడా ఫ్రీగా నడుస్తాయి. దాంట్లో పెట్టే పెట్టుబడి హార్డ్లీ ఒక 5 లక్షలు ఉంటుంది. లైఫ్ లాంగ్ మనం ఫ్రీ పవర్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్లా అవేర్నెస్ పెరగడం ద్వారా కంపల్సరీ ఇది మ్యాండేటరీ అవుతుంది, కమ్యూనిటీ అవుతుంది. సో ఇప్పుడు మేము ఈ బ్రాండ్ అంబాసిడర్ రావటం ద్వారా కూడా రీజన్ అదేనండి. ఇండస్ట్రీస్ కోసం అయితే ఈ బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు, కానీ ఈ రెసిడెన్షియల్ పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అంటే ఒక పవర్ ఉండాలి, ఒక విజన్, అంటే ఒకళ్ళు చెప్తే వింటారు, అర్థమవుతుంది, ఒక అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతో మేము మహేష్ బాబు గారిని కూడా బ్రాండ్ అంబాసిడర్ చేసుకోవడం జరిగింది. సో వీ హ్యావ్ విజన్ అండి, బికాస్ సచ్ ఎ బిగ్ స్టార్ వెన్ వీఆర్ గోయింగ్, ఇట్ క్లియర్లీ సేస్ దట్ వాట్ విజన్ వీ హ్యావ్. we want to be a brand in solar industry. అసలు సోలార్ లో బ్రాండ్ అనేది లేదండి. సో ఇఫ్ యూ టేక్ టాటా ఆల్సో దే ఆర్ ఇంటూ మెనీ థింగ్స్ అండ్ సోలార్ ఈజ్ వన్ అమాంగెస్ట్. బట్ యాజ్ ఎ సోలార్ కంపెనీ అసలు ఇండియాలో ఒక బ్రాండ్ అనేది లేదు. సో టుడే కాంపిటీషన్ డెఫినెట్గా ఉంటుందండి, కానీ ఏమైతుందంటే ఆ కాంపిటీషన్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. సో అవర్ కాంపిటీషన్ ఈజ్ విత్ స్మాల్ ప్లేయర్స్ లైక్ హూ స్టార్టెడ్ బిజినెస్. బట్ ఆఫ్టర్ 10-15 ఇన్స్టలేషన్స్ వాళ్ళ సర్వీస్ ఇవ్వకపోవడం వల్ల కానీ వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చేసిందండి పబ్లిక్లో, ఎవరితో వెళ్ళాలి, ఎట్లాంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది పబ్లిక్ తెలిసిపోతుంది ఇవాళ. సో ఆ రేస్లో మేము టాప్లో ఉన్నామండి. అలాగే రిఫర్ అండ్ ఎర్న్ యాప్ గురించి విన్నానండి, ఏం సార్ అసలు ఎవరికి ఉపయోగపడుతుంది? సన్టెక్ రిఫర్ అండ్ ఎర్న్ యాప్ వచ్చేసి మనం ట్రూజాన్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత ట్రూజాన్ రిఫర్ అండ్ ఎర్న్ యాప్ మనం ఇప్పుడు మీరు గూగుల్ ప్లేలో కానీ ఆండ్రాయిడ్లో కానీ యాపిల్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు దానిలో ఎవరైనా సోలార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మీరు రిఫర్ చేస్తే దాంట్లో ఆప్షన్స్ చాలా సింపుల్గా ఉంటుందండి యాప్. సో డౌన్లోడ్ చేసుకొని
రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అని ఉంటుంది. సో మీరు రెసిడెన్షియల్ కస్టమర్స్ ఇళ్ళకి కావాలి సోలార్ అనుకున్న వాళ్ళు ఉంటే అది క్లిక్ చేసి వాళ్ళ పేరు వాళ్ళ నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొడితే అది మన బ్యాక్ ఎండ్ టీం మన టీంకి వస్తుంది. మన వాళ్ళు ఆ కస్టమర్తో ఫాలోఅప్ చేస్తారు. చేసిన తర్వాత ఒకవేళ ఆ ఆర్డర్ కనుక కన్వర్ట్ అయితే అందులో మీరు మొత్తం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండి. మీరు ఇచ్చిన ఎంక్వైరీ ఏ స్టేజ్లో ఉంది, క్లోజ్ అయిందా, క్లోజ్ కాలేదా. క్లోజ్ అయిపోతే మీకు వ్యాలెట్ ఉంటుందండి. దాంట్లో పర్ కిలోవాట్ 1000 రూపీస్ మేము మీరు అందులోనే కనిపిస్తుంది. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కస్టమర్లు ఈ నెలలో మీరు రిఫర్ చేశారు, అవి క్లోజ్ అయినాయి. సో 3 కిలోవాట్ ఇంటూ 2 అంటే 6 కిలోవాట్ మీరు మాకు రిఫర్ చేశారు, క్లోజ్ అయింది. సో 6000 రూపీస్ మీకు అక్కడ రిడీమ్ చేసుకోవడానికి కనిపిస్తుంటుంది. అట్లా ఆప్షన్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా రిడీమ్ చేసుకుంటే 48 అవర్స్లో మీ అకౌంట్లోకి అమౌంట్ వచ్చేస్తుంది. సో ఈ రిఫరెండ్ ద్వారా ఇవాళ హోమ్ మేకర్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైక్ మన ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, తర్వాత ప్లంబర్స్ కావచ్చు, అంటే కొత్త ఇంటికి సంబంధించి ఎవరైతే కనెక్టెడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవాళ గేటెడ్ కమ్యూనిటీస్లో సూపర్వైజర్స్ కావచ్చు, వీళ్ళందరూ డౌన్లోడ్ చేసుకొని రిఫరెన్సెస్ ఇస్తూ చాలా మనీ ఈవెన్ ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఎస్ ఎస్ ఎస్. సో దట్ మచ్ ఇంట్లో కూర్చొని. ఈవెన్ ఇంకొక అడ్వాంటేజ్ ఈ యాప్ ద్వారా ఏంటంటేనండి, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత దాంట్లో ప్రమోట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది ప్రమోట్ అని క్లిక్ చేసినప్పుడు మనం అందులో కొన్ని పోస్ట్స్ పెడుతుంటాం సోలార్ మీద, ట్రూజాన్ మీద. అవి మీ స్టేటస్లలో కానీ వాటిల్లో మీరు షేర్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. దాంట్లో మీ మొబైల్ నెంబర్ తోటి, మీ ఈమెయిల్ తోటి అది జనరేట్ అవుతుంది. సో దాని ద్వారా మీ నెట్వర్క్లో మీరు దాన్ని స్ప్రెడ్ చేసి దాని ద్వారా మీరు ఎంక్వైరీస్ జనరేట్ చేసుకొని మీరు అవి ఈ యాప్ ద్వారా మాకు పంపించవచ్చు. డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు మీ ఇల్లు ఉందండి, మీరు సోలార్ పెట్టుకున్నారు, మీరు ఒక కన్జ్యూమర్, మాకు మీరు ఆల్రెడీ దాని సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు. సన్టెక్ బాగుంది, సర్వీస్ బాగుంది, మీరు నాకు కరెంట్ బిల్ వస్తలేదు. సో మీరు ఇంట్లో కూర్చున్నారు, సో మీరు ప్రాక్టికల్గా మీకు తెలుసు దాని అడ్వాంటేజ్. మీరు అది డౌన్లోడ్ చేసుకుంటారు, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మీ సర్కిల్లో కానీ, ఇంటి పక్కన వాళ్ళకి కానీ, కాలనీలో వాళ్ళకి కానీ మీరు దాన్ని స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు అవునా బాగుంది కంపెనీ, ఎవరు ఇట్లా పలానా ట్రూజాన్ అని చెప్తే మాకు కూడా పెట్టుకుంటాం, నెంబర్ ఇవ్వండి అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళు మన యాప్లో వాళ్ళ నెంబర్ పెట్టేస్తే ఆటోమేటిక్గా అది మన వాళ్ళకి వస్తుంది. అది డిఫరెంట్ కిందకి వచ్చేస్తుంది. ఇట్లా ఇవాళ ఆల్రెడీ ఒక 1800 మంది డౌన్లోడ్ చేసుకొని ఎంక్వైరీస్ ఇస్తున్నారండి. ఇట్స్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ యాప్. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విలేజెస్ లో ఉన్నారు, ఇంట్లో కూర్చుంటారు. సో అక్కడ లోకల్లో వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది. సో పోయి కూర్చున్నప్పుడు సాయంత్రం పూట సరదాగా ఇట్లా సోలార్ పెట్టుకున్నాను బాగుంది అని అంటే 10 మంది మధ్యలో అక్కడక్కడ పోయి మాట్లాడుతూ షాప్ లో కాస్త కూర్చొని టైం పాస్ చేస్తుంటారు. ఆ షాప్కి వచ్చిన వాళ్ళతో చెప్పుకుంటూ అట్లా కూడా చాలా మంది చేస్తున్నారు. మౌత్ పబ్లిసిటీ తోటే అయిపోతుంది. ఫైనల్లీ ఏం చెప్తారు సోలార్ పవర్ కి సంబంధించి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి, వీటి వల్ల ఫైనల్ బెనిఫిట్స్ మాట్లాడదాం. సోలార్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసామండి. సోలార్ వల్ల బెనిఫిట్స్ అన్నీ మనం మోస్ట్లీ కవర్ చేసాము. అండ్ మ్యాండేటరీ కూడా అవుతుందండి. ప్రతి ఒక్కళ్ళు సోలార్ బై డిఫాల్ట్, అంటే గవర్నమెంట్ పుష్ చేయకున్నా, సబ్సిడీ ఇవ్వకున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు సోలార్ సిస్టమ్ని బై డిఫాల్ట్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఎందుకంటే మనం కొనుక్కున్న ప్రతి ఐటెంలో కూడా మనం చొక్కాలు కొనుక్కుంటాం, ప్యాంట్లు కొనుక్కుంటాం, టీవీలు కొంటాం, ఫ్రిడ్జ్లు కొంటాం. మనం చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కున్నా మనకు అదే వాటర్ చల్లగా వస్తాయి. 10 లక్షలు పెట్టి కొన్నా మనకి అదే కూల్ వాటర్ వస్తాయి, అదే ఐస్ క్యూబ్స్ వస్తాయి. ఓకే, ఓన్లీ బ్రాండ్ చూడటానికి ఇది ఉంటుంది, కానీ దాని నుంచి మనకి ఎటువంటి రిటర్న్ రావట్లేదు. కానీ మనం సోలార్ పెట్టుకోవడం వల్ల మనకి డబ్బులు సేవ్ అవుతున్నాయి. దానికి కూడా ఒక 20-25 ఏళ్ళు నడుస్తుంది సిస్టమ్ పెట్టుకున్న తర్వాత. మనం ఏ ఐటమ్ పెట్టి కొనుక్కున్నా కూడా మనం ఒక టీవీ కొంటామండి, 2-3 లక్షలు పెట్టి టీవీ కొంటాము. ఇవాళంతా ఎల్ఈడి రకరకాలు వచ్చేసినాయి. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా టీవీలు పెట్టి కొనుక్కుంటున్నారు. దానివల్ల మనకు వచ్చే రిటర్న్ ఏంటి? వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ బెనిఫిట్. బట్ గోయింగ్ సోలార్, ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు ప్రతి ఒక్కటి కూడా సోలార్ తోటి నడుస్తున్నాయి. సో అది అవేర్నెస్ పెరిగింది. సో సోలార్కి బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. ఈవెన్ టుడే ఇఫ్ యూ సీ పెనిట్రేషన్ ఈజ్ ఓన్లీ 1%. అంటే ఇంకా 99% స్కోప్ ఉంది బిజినెస్కి కూడా. సో అండ్ డెఫినెట్గా అవేర్నెస్ పెరుగుతుంది, స్కోప్ బాగుంది. గవర్నమెంట్ కూడా ఆల్రెడీ పబ్లిసిటీ చేస్తుంది, ఇంత అవేర్నెస్ తీసుకొస్తుంది. నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఈ సబ్సిడీస్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ సోలార్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేసుకుంటారు. డెఫినెట్గా ఫ్యూచర్ ఈస్ గుడ్. And definitely I am very confident like companies like us who are good at quality material, quality service ఇచ్చే వాళ్ళకు డెఫినెట్గా కస్టమర్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఈవెన్ ఇఫ్ యూ సీ అండి, మేము రా మెటీరియల్స్ ఏదైతే వాడతామో సన్టెక్లో వాడే రా మెటీరియల్స్ కూడా మా దగ్గర ఒక ప్రెజెంటేషన్ మేము కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాము. మేము వాడుతున్న ఐటమ్స్ ఏంటి, ఏ బ్రాండ్స్ వాడుతున్నాము అంటే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు కింద మనం సివిల్ తోటి దిమ్మె కడతాం.
ఎందుకంటే దాని ద్వారానే స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే ఆ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే చాలా మంది కస్టమర్ స్కోప్ లో పెట్టేస్తారు. కస్టమర్ ఏం చేస్తారు, సోలార్ సిస్టమ్ పెట్టి మీరు సిమెంట్ తోటి దిమ్మె కట్టుకోండి అని చెప్తారు. సన్టెక్ లో ఏంటంటే ఆ దిమ్మె కూడా మేమే కడతాం. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో లీకేజెస్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మనల్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అండ్ కస్టమర్కి కూడా తెలియదు మేజర్గా ఎట్లా దాన్ని చేయాలనేది. సో మేమేం చేస్తామంటే ఒక సర్టిఫైడ్ కాంపోజిషన్ అండి, ఈ సిమెంట్ కానీ ఇసుక కాంక్రీట్ కలిపిన ఒక బ్యాగ్ వస్తుంది. అది సర్టిఫైడ్ బ్యాగ్. దాంట్లో ఈ కాంపోజిషన్తో మనం కనుక దిమ్మె కడితే ఇది లైఫ్ లాంగ్ ఏం కాదు. జనరల్గా ఏం చేస్తారంటే అక్కడ సిమెంట్ ఇసుక లోకల్ అమ్ముతుంటారు, అవి తీసుకొచ్చేసి వాళ్ళ కాంపోజిషన్ కూడా సిమెంట్ తక్కువ ఇసుక ఎక్కువ ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఇదేంటంటే ఆల్రెడీ ఒక బ్యాగ్ వస్తుంది, దాన్ని మేము తీసుకొచ్చి ఒక లెగ్కి ఒక బ్యాగ్ అనమాట. అంటే ఒక 4 లెగ్గులు ఉంటే 4 బ్యాగులు వస్తాయి. డైరెక్ట్గా మన వాళ్ళు అక్కడ కలిపేసి తర్వాత మీరు కంపల్సరీ డ్రిల్ చేయాలండి. అంటే సీలింగ్ కి డ్రిల్ చేసి మనం స్ట్రక్చర్ నిలబెడతాం. ఆ డ్రిల్ చేసినప్పుడు లాక్ ఫిక్స్ అని ఒక కెమికల్ వస్తుంది. ఆ కెమికల్ ద్వారా మేము యాంకరింగ్ చేస్తాం. చేసినప్పుడు ఏమైతుంది, అది కాంక్రీట్ లాగా మళ్ళీ ఫిక్స్ అయిపోతుంది. దాని ద్వారా అక్కడ మీకు లీకేజ్ వచ్చేదానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు అందించే సర్వీస్ లో ఏంటంటే సార్, ఫస్ట్ ఇప్పుడు ఈ కాంక్రీట్ ఇప్పుడు ఇది చెప్పాను కదా, ఇది ఒకటి ఇస్తాము. దాని తర్వాత మీకు ఈవెన్ కేబుల్ టైస్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్యానల్స్ ఉంటాయి, చాలా ప్యానల్స్ ఉంటాయి. ఒక 3 కిలోవాట్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 5-6 ప్యానల్స్ వస్తాయి. సో ఆ ప్యానల్స్ కి ఇంటర్ కనెక్షన్ ఉంటదండి, కేబుల్స్ ఉంటాయి. ఈ కేబుల్స్ ఏంటంటే ఎలాడుతూ ఉంటాయి. ఎలాడకుండా వాటిని ఏం చేస్తామంటే కేబుల్ టైస్ అని వస్తాయి, ప్లాస్టిక్ వస్తాయి మామూలుగా. ఫిక్స్ చేయడం వల్ల కింద హ్యాంగ్ అవ్వకుండా అట్లా ఉంటాయి. మేమేం చేస్తామంటే ఆ ప్లాస్టిక్ వాడటం వల్ల 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఊడిపోయి మళ్ళీ కేబుల్స్ హ్యాంగ్ అయ్యి ఆ కేబుల్స్ పోయి కనెక్ట్ అయ్యేది ఒక జంక్షన్ బాక్స్ అని ఉంటుంది ప్యానల్స్ కి. దాని దగ్గర ఉండి ఊగటం వల్ల ఏమైతే జంక్షన్ బాక్స్ మీద ప్రెషర్ వచ్చి కేబుల్ లూజ్ అయిపోయి డిస్కనెక్ట్ అయ్యి సోలార్ ప్యానల్ వర్క్ చేయడం మానేస్తుంది. అంటే ఒక చిన్న కేబుల్ టై కూడా అంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మేమేం చేస్తామంటే SS304 కేబుల్ టైస్ వాడతాము. ఈ స్టెయిన్లెస్ స్టీల్ కేబుల్ టైస్ వాడటం వల్ల 25 ఇయర్స్ కూడా కేబుల్ టై అనేది పాడవడానికి స్కోప్ లేదు. సో ఊడిపోయి ఊగటం అనేది ఉండదు. సో ఇది 10 రెట్లు కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్లాస్టిక్ వాటి కంటే. కానీ మేము అసలు వాడమండి. మాది చిన్న ఇంటికైనా ఇండస్ట్రీకైనా ఆఫీస్కైనా కంపల్సరీ స్టెయిన్లెస్ స్టీల్ కేబుల్ టైసే యూజ్ చేస్తాము. అట్లా ప్రతి ఒక్క కేబుల్స్ ఉంటాయి. మేము ఓన్లీ బ్రాండెడ్ కేబుల్స్, ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్. అసలు సన్టెక్ నుంచి మీరు ఒక్కసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ ఇన్వాల్వ్మెంట్ అవసరమే లేదండి. మీరు కంపల్సరీ 10 మందిని రిఫర్ చేయాల్సిందే మాకు. ఆ ఇన్సూరెన్స్ 100% అది. ఇట్లా ప్రతి కాంపోనెంట్ లో కూడా కేబుల్స్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, కేబుల్ టైస్ కావచ్చు, అట్లా చాలా 36-40 కాంపోనెంట్స్ ఉంటాయండి. వీటి ప్రతిది కూడా కస్టమర్ ఎప్పుడేమో 3 కిలోవాట్, వాళ్ళు 3 కిలోవాట్, మీరే రేట్ ఎందుకు ఉంది, ఇంత ఎక్కువ ఎందుకు ఉంది అని క్వశ్చన్ చేస్తారు. కానీ ఆ కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 25 ఏళ్ళు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సిస్టమ్ నడవాలి అంటే దాంట్లో వాడే కాంపోనెంట్సే ఇంపార్టెంట్. సో అక్కడ అసలు మేము కాంప్రమైజ్ కామండి. సో ఇది ఇప్పటివరకు ఇంత ఈ స్టేజ్ లో నిలబడడానికి రీజన్స్ ఇవన్నీ. ఆల్ ది బెస్ట్ సార్. ఫ్యూచర్ అంతా కూడా ఈ సోలార్ పవర్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, వేటికి ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఉంది కాబట్టి మీరు గ్రాబ్ చేయగలిగారు. స్పేస్ ఎప్పటికీ ఆ నెంబర్ 1 పొజిషన్ కంటిన్యూ అవ్వాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.